ఫేస్బుక్ లో అప్లోడ్ చేసే ఎవ్రీ పోస్ట్ ని జస్ట్ సింగిల్ క్లిక్ తోని మనం థ్రెడ్స్ అనే సోషల్ మీడియా అకౌంట్ లో కూడా అప్లోడ్ చేయొచ్చు. థ్రెడ్స్ అంటే ఏదో కాదండి, ఇప్పుడు మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో జూకర్బర్గ్ సేమ్ అక్కడ నుంచి వచ్చిన ఇంకొక సోషల్ మీడియా అకౌంటే. మరి అందులో పెట్టడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? థ్రెడ్స్ అకౌంట్ లో కూడా మానిటైజేషన్ ఉందండి. అయ్యో మీరు ఇంకా దాని గురించి తెలుసుకోలేదంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి చూడండి. థ్రెడ్స్ అకౌంట్ లో మానిటైజేషన్ ఎలా అవుతుంది ఏంటి అనే వివరాలు మొత్తం కూడా తెలుస్తాయి. కానీ ఇప్పుడు ఈ వీడియోలో సింగిల్ క్లిక్ తోని ఫేస్బుక్ లో అప్లోడ్ చేసిన ఎవ్రీ పోస్ట్ ని మనం థ్రెడ్స్ అకౌంట్ లో కూడా పోస్ట్ చేయొచ్చు, ఎక్కువ టైం అనేది మనం వేస్ట్ చేసుకోకుండా. సో ఈ కనెక్టింగ్ అంతా ఎక్కడ ఉంది ఏంటి అనేది మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఇలాంటి మానిటైజేషన్ కి సంబంధించిన బోల్డ్ అనే అప్డేట్స్ మీరు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అంతేకాదు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకున్న టైంలో డబుల్ ఇయర్నింగ్స్ ఎలా చేసుకోవాలి అనే విధంగా ఉంటుంది కాబట్టి మీకు ఖచ్చితంగా ప్రతి వీడియో యూస్ఫుల్గా ఉంటుంది. ఇక ఇప్పుడైతే నేను డైరెక్ట్గా నా ఫేస్బుక్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. సో ఫస్ట్ నేనైతే నా ఫేస్బుక్ అకౌంట్ అయితే లాగిన్ అవుతున్నాను. అయిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒక ఫోటోని మనం సెలెక్ట్ చేసుకుందాం. సో మనం ఈజీగా ఉండేలాగానే మనం పోస్ట్ అనేది క్రియేట్ చేస్తుంటాం కాబట్టి దానికి సంబంధించినది ఏదైనా ఒకటి రాసి 2-3 హ్యాష్ ట్యాగ్స్ కూడా రాయాలి. పైన చూడండి నా అకౌంట్ కింద మనకి పబ్లిక్, ఆల్బమ్, ఆఫ్ అని చూపిస్తుంది. అలాగే కింద మనకి థ్రెడ్స్ అకౌంట్ సింబల్ కూడా చూపించి మనకి ఆఫ్ అనేది కూడా చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకుంటే మనకు థ్రెడ్స్ అకౌంట్ ఉందనుకోండి, అక్కడ నుంచి వెళ్ళి ఈ పోస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి థ్రెడ్స్ అకౌంట్లో కూడా డైరెక్ట్గా పోస్ట్ అవ్వడానికి ఇక్కడ మనకి బటన్ అనేది ఆన్ అయింది. మనకు ఒకవేళ వద్దు అనుకోండి ఆఫ్ చేసుకోవాలి. లేదు మనం అక్కడ కూడా మనం పోస్ట్ అనేది చేస్తూ ఉన్నాము, అకౌంట్ని కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాము, అక్కడికి వెళ్ళి ఊకే పోస్ట్ పెట్టడం, ఇక్కడ నుంచి వెళ్ళి పోస్ట్ పెట్టడం చాలా ఇబ్బంది అవుతుంది, అంత కన్ఫ్యూజ్ అవుతుంది, టైమింగ్స్ కూడా మిస్ అవుతున్నాయి, దీనివల్ల పోస్టులు పెట్టడం కూడా మిస్ అయిపోతున్నాయి అని అన్నప్పుడు డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి వెళ్ళి మన థ్రెడ్స్ అకౌంట్ని కూడా సెలెక్ట్ చేసుకొని బటన్ కనుక మనం ఆన్ చేసుకొని ఉంచుకున్న తర్వాత డైరెక్ట్గా ఇక్కడ మనం నెక్స్ట్ అని పోస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్బుక్లో ఎట్ ఏ టైం మన థ్రెడ్స్ అకౌంట్లో కూడా ఈ పోస్ట్ అనేది మనకి కనిపిస్తుంది. సో దీనివల్ల మనకి టైం అనేది ఎక్కువ ఖర్చు అవ్వకుండా సింగిల్ టైంలో మనకి 2 అకౌంట్స్లలో మన పోస్ట్ అనేది ఈజీగా పబ్లిక్ అయిపోతుంది. సో మరి ఇలాంటివి ఇంకా అప్డేట్స్ ఏమైనా వచ్చినప్పుడు మానిటైజేషన్ గురించి కూడా తెలుసుకోవాలి అని అనిపించినప్పుడు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క సోషల్ మీడియా నుంచి మనం మనీ ఎర్నింగ్స్ ఎలా చేసుకోవచ్చు అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు చెప్తుంటాను కాబట్టి మీరు కూడా టైం అనేది వృధా చేసుకోకుండా ఉంటారు.